సంగారెడ్డి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కంది సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన సర్పంచుల చైతన్య సదస్సు సమావేశంలో జిల్లా సర్పంచులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు భూమయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్షులుగా సదాశివపేట మండలం రేజింతల్ సర్పంచ్ గడిల ఆశిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్లందరికీ కృతజ్ఞత తెలియజేశారు. జిల్లాలో సర్పంచ్లకు ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు ముందుంటామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వానికి సర్పంచ్లకు మధ్య వారధిలా వ్యవహరిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెర్యాల సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు కీర్తి రామకృష్ణ, సదాశివపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్, తోపుకొండ సర్పంచ్ లతా వెంకటేష్, జుల్కల్ సర్పంచ్ జుబైర్, మక్తా అల్లూరు సర్పంచ్ శివ, చిద్రుప సర్పంచ్ శ్రీశైలం, ఆరుట్ల సర్పంచ్ కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. గ్రామాలలో సర్పంచులు దాదాపు రాష్ట్రంలో 12,733 సర్పంచులు మరి వివిధ సమస్యలపైన సర్పంచ్ ఎన్నుకున్న సమస్యలపైన పోరాటం చేస్తూ ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాన్ని నడుపుతూ మరి యొక్క సర్పంచ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం కొరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవడం జరిగింది. గతంలో సర్పంచ్ అంటే అసలు సర్పంచ్ విషయంలో వస్తే నిధులు వచ్చేది కావు, విధులు అప్పచెప్పేటోళ్ళు కాదు. తర్వాత ఆ యొక్క సర్పంచ్ అనేది చెక్ పవర్ కూడా లేకుండే. 1996లో సర్పంచ్ల సంఘం ఏర్పడిన తర్వాత సర్పంచ్ యొక్క చెక్ పవర్ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గౌరవేతనం కూడా సాధించుకోవడం జరిగింది. 73-74 రాజ్యాంగ సభలో 29 అంశాలను దాఖలుపరచాలని అప్పటి ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ 16 అంశాలను కూడా దక్కించుకోవడం జరిగింది అని చెప్పి మనం చేస్తున్నాను. ముఖ్యంగా మరి గ్రామ సర్పంచులు చూసుకున్నట్టయితే దాదాపు ఈ 12,733 సర్పంచ్లలో 50% రిజర్వ్ విభాగంలో 56,000 మంది మహిళలు ఉంటారు. ఈ సందర్భంలో గతంలో మేము సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ అనేది ఉప సర్పంచ్ పెట్టడం వల్ల గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో 2018 పంచాయతీ యాక్ట్ తీసుకొచ్చి ఉప సర్పంచ్తోనే జాయింట్ చెక్ పవర్ పెట్టడం వల్ల నానా ఇబ్బందులై చాలామంది సర్పంచులు ఇబ్బంది పడడం జరిగింది. ఆ సమయంలోనే మరి ఆ జాయింట్ చెక్ పవర్తోనే సర్పంచ్ ఉప సర్పంచ్ సరిపెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఆ పోరాటం చేయడం జరుగుతుంది. ఆ టైంలో సమస్యల పైన 13 సర్పంచులు పుస్తకాలన్నీ 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బార్గెన్ చేసి పనులు చెప్పడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వంలో చాలా మంది సర్పంచుల బిల్లులు ఇవ్వలే. సంవత్సరంగా పథకాలు ఉన్నప్పటికీ కూడా కానీ సర్పంచ్ ఒత్తిడి తెచ్చి పేద సర్పంచులు పనులు చేసినప్పటికీ బిల్లు రాక 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మంది సర్పంచులు సంగారెడ్డి జిల్లా 612 మంది సర్పంచులు వారిపైన భారం వేస్తూ బాధ్యతలు అప్పగిస్తూ సర్పంచుల యొక్క సమస్యలు పోరాటం ఏ సమస్య వచ్చినా వారు ఉద్యమించాలని, వారిని సమస్యకు ఎక్కడ ఏ రాత్రి ఏ సర్పంచ్ ఫోన్ చేసినా ఏ సమస్యలు వచ్చినా ముందుకెళ్ళి పరిష్కారం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే వారిని పూర్తిగా సంగారెడ్డి జిల్లా సర్పంచుల యొక్క నిధుల విషయం కానీ విధుల విషయంలో కానీ ఇంకేలాంటి ఆయన అధికారులతో ఇబ్బందులు అయినా కానీ వారు పరిష్కారం కృషి చేస్తారని ఒక యువకుడిని ఇలా రాష్ట్రంలో ఒక దళిత సోదరుడిని మేము జిల్లా అధ్యక్షులుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. సరే ఎందరో రాజకీయ ఉంటపోయి కానీ అది ఏది ఏమైనప్పటికీ కూడా వారిని ఏకీకరణ తీర్మానం చేస్తూ వారికి ఎన్నిక పత్రం ఇవ్వడం జరుగుతుంది. అన్న దగ్గర జరగండి. రెడీ సార్.
జిల్లా ఉపాధ్యక్షులు ముందుగా ఇక్కడ వేచేసిన తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం వ్యవస్థాపాధ్యక్షులు భూమన్న యాదవ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సంఘం సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణం కీర్తి రామకృష్ణ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అవినాష్ కుమార్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేవల్లి వెంకటరెడ్డి గారికి ముందుగా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య గమనిక ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం కమిటీ ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాకు ఈరోజు పెద్దలు వచ్చినారు. వాళ్ళందరి తరఫున మీ అందరి సమక్షంలో మనం ఏకగ్రహంగా ఎన్నికపడ్డది. తెలంగాణ సర్పంచ్ సంఘం ఇప్పుడు భూమన గారు మనను ఏకగ్రహంగా ఎన్నిక చేసిన సంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం ప్రోగ్రాం ప్రెసిడెంట్గా నన్ను, అలాగే మన అన్నని ఆశిరెడ్డి గారు కూడా ఉప అధ్యక్షులుగా ఈరోజు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇవన్నీ ఉన్నాయంటే మీ అందరి ఆశీస్సులు ఎప్పటి కూడా ఎవరిని మర్చిపోలేను. ఈరోజు ఏం చేసినా ఇప్పుడు అలాగే ప్రతి గ్రామంలో చేసిన సర్పంచ్ గారికి కూడా చిదురుప గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారికి, అలాగే అల్లూరు సర్పంచ్ శివ గారికి, తోడ్పండ సర్పంచ్ వెంకన్న గారికి, ప్రతి ఒక్క సర్పంచ్ ఇప్పుడు కళ్యాణం నుంచి వచ్చిన ఉప సర్పంచ్ నాగరాజ్ గారికి, మీ అందరికీ ఇంకా ఎవరెవరు ఇక్కడ వచ్చిన వీచర్లు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీ అందరి సమస్యలు ఏమున్నా సరే జిల్లాలో ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరికి తీసుకొచ్చిన ఏ సమస్య అయితే మీ సమస్య అవుతుందో ఆ సమస్య నా సమస్యగా భావించి రాష్ట్రంలో మంత్రి గారు కానీ సీఎం సార్ దగ్గర కానీ కూడా మీ అందరు ఆశించుకుంటే నేను తీసుకెళ్తా. మీ ఊరు ఏ అయితే ఊరు ఉంటుందో ఆ ఊరు నా ఊరుగా భావించి ప్రతి ఒక్క సర్పంచ్కి నేను అండగా ఉండడానికి అందరికీ మాటిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. భూమన్న యాదవ్ గారికి, మన ఉపాధ్యక్షునిగా శ్రీరామ్ గారిని ఎన్నుకున్నందుకు ఏకగ్రీవంగా ఉపాధ్యక్షునికి అందించేసినందుకు ఈ సభ అధ్యక్షులకు అందరికీ సర్పంచుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శర్యాల గ్రామ సర్పంచ్ గారికి డైరెక్టర్ శంకర్ గారు సన్మానం కూడా సన్మానం. అలాగే నెక్స్ట్ సన్మానించడం కోరుతున్నాం.